జై శ్రీరామ్. విశ్వామిత్రుడి వెంట నడుస్తూ కొంత దూరం వెళ్ళాక వారికి దట్టమైన చెట్ల మధ్య పక్షుల కిలకిలా రావాలతోటి మంగళప్రదమైన శోభతో ఉన్న ఒక పవిత్రమైన ఆశ్రమం కనిపించింది. ఈ ఆశ్రమం ఎవరిది అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. రాముడు చూడగానే చేయెత్తి నమస్కారం చేయాలనిపించే ఈ దివ్యాశ్రమాన్ని చేరుకున్నాం కదా. ఈ ఆశ్రమం ఎవరిది? ఇంతకీ మీరు యజ్ఞం ఎక్కడ చేస్తారు? మీ యజ్ఞానికి ఆటంకం కలిగించే రాక్షసుల్ని మేము ఎక్కడ ఎదుర్కోవాలి? వివరంగా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఇది నిజంగా దివ్యాశ్రమమే. ఎందుకంటే వామనావతారానికి ముందు విష్ణువు ఇక్కడే తపస్సు చేశాడు. అదే కాలంలో బలిచక్రవర్తి ముల్లోకాలను జయించి ధార్మికుడైన పరిపాలన చేస్తున్నాడు. ధర్మాత్ములందరిలాగే బలిచక్రవర్తి కూడా ఒక గొప్ప యాగం మొదలుపెట్టాడు. అందులో భాగంగా అడిగిన వారికి కాదనకుండా దానాలు చేశాడు. అదే అదునుగా భావించి దేవతలు విష్ణుమూర్తిని వామనుడిగా అవతరించమని బలిని యాచించి ముల్లోకాలకు అతని నుండి విముక్తి కలిగించమని కోరారు. తర్వాత ఏం జరిగింది? విష్ణుమూర్తి అంగీకరించాడా? అసలు కాశ్యపుడు, అదితి ఎవరు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.